నమస్తే. వెల్కమ్ టు హెల్తీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో, ఈరోజు మనతో ఉన్నారు హీలర్ ఇంకా ఆక్యుప్రెజరిస్ట్ జనార్దనాచారి గారు. మరి వారితో మాట్లాడి హార్ట్ హెల్త్‌కి సంబంధించిన ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏంటి? ఈ విషయం గురించి డిస్కస్ చేద్దాము. నమస్తే అండి. నమస్తే అమ్మా. జనరల్‌గా ఆక్యుపంక్చర్ అంటే అందరికీ తెలిసిందేంటంటే సమ్ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. దానికి తోడుగా నీడిల్ కూడా అంటే ఒక సర్టిఫైడ్ డాక్టర్ దగ్గరనే మనం అలా చేయించుకోవాలి అని చెప్పి. మరి హార్ట్ అనేది మంచిగా పనిచేయాలన్నా, హార్ట్ హెల్త్ పదిలంగా ఉండాలి అన్నా ఎలాంటి ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి? అసలు హార్ట్‌కి ఇబ్బంది కలిగించే ఫుడ్స్ కానీ, లైఫ్ హ్యాబిట్స్ కానీ ఏంటి? ఇప్పుడు ఆక్యుపంక్చర్ వెర్షన్ ప్రకారం హార్ట్ అనేది హ్మ్. మదర్ ఆఫ్ ఆల్ ఆర్గాన్స్. హ్మ్. సో, చాలా క్రూషియల్ రోల్ ఉంది. అవును. ఈ అలోపతి లేదా మన మోడర్న్ సైన్స్, మోడర్న్ మెడిసిన్ ఏం చెప్తుందంటే హార్ట్ అనేది హ్మ్. ఒక పంపింగ్ మెషిన్ అని, బ్లడ్ సప్లై చేస్తుంది, సరఫరా చేస్తుంది అనే హ్మ్. అంతవరకే కన్ఫైన్ అవుతుంది. అవును. కానీ హార్ట్‌కు ఇంకా మరింత ఎక్కువ రోల్ ఉందనే కాన్సెప్ట్‌లో మన ట్రెడిషనల్ సిస్టమ్ లేదా వైద్యం లేదా విజ్డమ్ అనేది ఉంది. హ్మ్. మన ట్రెడిషనల్ విజ్డమ్ అంటాం దీన్ని. హ్మ్. హ్మ్. ఈ ప్రాచీన వైద్య విధానం ఏం చెప్తుందంటే, హార్ట్ ఒక మదర్ లాగా బిహేవ్ చేస్తుంది. హ్మ్. మదర్ రోల్ ప్లే చేస్తుంది. హ్మ్. మదర్ ఆఫ్ ఆల్ ఆర్గాన్స్. ఇంకా చెప్పాలంటే, ఇది ఎలిమెంటల్ వైజ్‌గా వెళ్ళినప్పుడు ఫైర్ అనే ఎలిమెంట్ అండర్‌లో ఈ హార్ట్ పనిచేస్తుంది. ఫైర్ హ్మ్. ఎలిమెంట్ హ్మ్. పంచభూతాల్లో. హ్మ్. హ్మ్. సో, ఫైర్‌ని ఏం చెప్తామంటే మనం, అది కింగ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ అంటాం మనం. ఓకే. సో, అక్కడ ఇంకా మరింత రోల్ ఉంది హ్మ్. ఫైర్‌కి. హ్మ్. సో, పంచభూతాల్లో ఒక అగ్ని అనేది ఇంకా ఒక ఇంకా ప్రత్యేకమైనది. మరీ ప్రత్యేకమైంది. హ్మ్. దానికి అండర్‌లో పనిచేసే హార్ట్ హ్మ్. మదర్ లాంటి అది. హ్మ్. ఎందుకంటే హార్ట్ ఫంక్షన్ మీదే మిగతా అన్ని ఆర్గాన్స్ ఫంక్షన్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. హ్మ్. ఒక ఇంట్లో మదర్ గనక చాలా హెల్తీగా, సంతోషంగా ఉంటే హ్మ్. పిల్లలందరూ కూడా నవ్వుతారు. అవును. మదరే సీరియస్‌గా ఉంటే పిల్లలంతా హ్మ్. బిక్కుబిక్కుమంటారు. హ్మ్. తల్లి హ్మ్. అమ్మ ఇలా ఉంది ఏంటి అని. ఇంక్లూడింగ్ హస్బాండ్ కూడా ఏం జరిగిందో అర్థం కాదు. సో, అలా అవును. మదర్ అట్లాగే హార్ట్ ఫంక్షన్ మీదనే హ్మ్. మిగతా అన్ని ఆర్గాన్స్ డిపెండ్ అయి ఉంటాయని మన ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ వెర్షన్ హ్మ్. ఉంది. హ్మ్. సో, ఇంకోటేంటంటే హార్ట్‌కి ఈ పంపింగ్ అనే ఒక ఈ సిస్టమే కాకుండా బ్లడ్ పంప్ చేయడము, బ్లడ్ సప్లై చేయడము, హ్మ్. బ్లడ్ వెసల్స్‌ని హెల్తీగా పెట్టుకోవడం, హ్మ్. ప్రతి అణువణువు టాప్ టు బాటమ్ అన్ని అవయవాలకి, ఆర్గాన్స్‌కి, తర్వాత హ్మ్. సెల్స్‌కి ప్రాపర్ ఆక్సిజన్, తర్వాత బ్లడ్ అందించడమే కాకుండా హ్మ్. ఇంకొక మేజర్ రోల్ ఏముంటుందంటే ట్రెడిషనల్ టీసీఎం ప్రకారం ఇది ఒక జాయ్‌ఫుల్‌గా మనిషిని ఉంచగలుగుతుంది. హ్మ్. హ్యాపీగా. హ్యాపీగా ఉన్నారు అంటే హార్ట్ బాగుందని అర్థం. ఓకే. జాయ్‌ఫుల్‌గా ఉండడం. హ్మ్. అంటే ఇది ఒక ఇండెక్స్ లాంటిది. ఒక హ్మ్. మనిషి హ్యాపీగా ఉన్నారు. ఫేస్ నవ్వుతున్నారు. హ్మ్. అసలు ఆయన నవ్వడమే లేదు ఫేస్‌లో అంటే ఆయన హార్ట్ బాలేదని అర్థం. ఓకే. ఓకే. చూసారా? అంటే చూడగానే ఫేస్ ఎలా ఉంది? ఇప్పుడు సారోఫుల్‌గా ఉన్నారా? దుఃఖంగా ఉన్నారా? అనే ఆ కండిషన్స్ కూడా ఈ హార్ట్ ఫంక్షన్ హ్మ్. చెప్తుంది. ఓకే. ఒకటి. రెండవది బాడీ కాంప్లెక్షన్. మన చర్మం యొక్క కాంప్లెక్షన్ ఉంటుందే. హ్మ్. ఏ ఏ ఏ షేడ్‌లో ఉంది? బ్లాకిష్‌గా ఉందా? రెడ్‌గా ఉందా? వైట్ కాంప్లెక్షన్ ఒక ఒక న్యాచురల్ బ్యూటీని, న్యాచురల్ హెల్తీ గ్లోని తీసుకొచ్చేది హ్మ్. హార్ట్. హ్మ్. అంటే ఒకవేళ ఒక పర్సన్ బాగుండి కొంతకాలంలోనే అది బ్లాకిష్‌గా అయిపోయి, డల్ అయిపోయి అంటారే ఏంట్రా వీడి మొహంలో ఇలా కళ తప్పింది అంటాం. తప్పింది. యెస్. యెస్. అది దేనికి ఇండికేషన్ అంటే హ్మ్. హార్ట్ హెల్త్‌కి ఇండికేషన్. హుహు. సో, బాడీ కాంప్లెక్షన్ ఈస్ డిసైడెడ్ బై హార్ట్. ఓకే. ఇంకొక ఫంక్షన్ ఏంటంటే హార్ట్ మన వాయిస్‌ని గూడా గవర్న్ చేయగలుగుతుంది. హుహు. అంటే హ్మ్. గంభీరంగా బాగున్నారా? అనొచ్చు. హ్మ్. బాగున్నారా? అనొచ్చు. హ్మ్. అంటే అలా మంచి వాయిసు, కాన్ఫిడెన్స్‌నిస్తుందా? కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి గాని, ఓకే. ఒక గంభీరమైన వాయిస్ రావడానికి కారణం హార్ట్ అనేది చాలా హ్మ్. చాలా అంటే హార్ట్ వీక్‌గా ఉన్నప్పుడు వాయిస్ కూడా ఆటోమేటిక్‌గా లో అయితుంది. హ్మ్. యాక్చువల్‌గా లంగ్ ఫంక్షన్ కూడా ఉంది. ఇంకా హార్ట్ మన వాయిస్ ఆహ్, వాళ్ళు వాయిస్ ఎలా ఉండాలని డిసైడ్ చేయడంలో లంగ్స్ కూడా పనిచేస్తాయి. హ్మ్. హ్మ్. అంటే ఒకవేళ హార్ట్ కింగ్ అయితే ఆర్గాన్స్‌లో హ లంగ్స్ అనేది మినిస్టర్ లాంటిది. హ్మ్. సో, రెండిటి పాత్ర ఉంటుంది. హ్మ్. కానీ హ్మ్. మేజర్ హార్ట్ కూడా ఒక గంభీరమైన స్వరం రావాలంటే మాత్రం ఖచ్చితంగా
ఫైర్ అనేది హార్ట్ అవసరం. అనేది ఉండాలి. హ్మ్. 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 ఇక ఒకవేళ ఈ హార్ట్ గనక ఇంబ్యాలెన్స్ అయిపోతే, హ్మ్. అంటే ఎనర్జీస్ లోపల హెచ్చుతగులు, హ్మ్. హార్ట్ ఎనర్జీ ఒకవేళ ఇంబ్యాలెన్స్ అయిపోయింది హ్మ్. అన్నప్పుడు చాలా చాలా ఇబ్బందులొస్తాయి. హ్మ్. మొదటిదేంటంటే మన స్వెట్టింగ్‌లో తేడాలొచ్చేస్తాయి. హ్మ్. స్వెట్ బాగా విపరీతమైన స్వెట్ ఈస్ ఆల్సో బీయింగ్ కంట్రోల్డ్ బై హార్ట్. ఓకే. కాంప్లెక్షన్, స్వెట్ ఇందాక హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్ బీట్ అయినా కూడా హార్ట్ ఇర్రెగ్యులర్ అయినది అర్థం. హ్మ్. అట్లాగే హార్ట్ బీట్ ఒకవేళ ఈ హార్ట్ ఎనర్జీ గనక కొంచెం ఇబ్బందుల్లో ఉంది హ్మ్. అన్నప్పుడు హ్మ్. ఇంకొక మేజర్ ఇబ్బంది ఏమొస్తుందంటే హ్మ్. అతను ఆహ్, ఈగోయిస్ట్‌గా మారిపోతారు. హ్మ్. ఇగో పెరిగిపోతుంది. హ్మ్. హ్మ్. చూసారా? ఇగో అంటే అంతా నాది, స్వార్థం, హ్మ్. నేనే ఉండాలి. నేనే ఆ ఇగో హ్మ్. ప్రైడ్ అంటామే, ఆ ప్రైడ్ హ్మ్. కూడా ఎట్లా ఉంటుందంటే కొంచెం ఓవర్‌గా ఓకే. అది ఎక్కువైపోదు హార్ట్ ఇంబాలెన్స్ అయినప్పుడు. హ్మ్. రెండవది షార్ట్ కట్స్‌లో పైకి రావాలనుకుంటారు. ఓకే. గ్యాంబ్లింగ్, హ్మ్. చిన్న చిన్న బ్లఫింగ్ అబద్ధాలు చెప్పడం, హ్మ్. షార్ట్ కట్స్‌లో వెళ్ళి సంపాదించాలనుకోవడం. హ్మ్. దాని తర్వాత కంప్లెయినింగ్ నేచర్. ఓకే. ఒకసారి కొంతమంది చూసుంటారు బ్యాంకులోకెళ్ళినప్పుడు లేదా అక్కడిక్కడ సర్వీస్ లేనప్పుడు మేనేజర్ పిలవండి, వీళ్ళని పిలవండి, వాళ్ళని పేషెన్సీ పిలవండి అని ఉండకుండా హంగామా అవును. చేస్తుంటారు. అవును. అదంతా ఫైర్ లేదా హార్ట్ ఇంబాలెన్స్ కిందకొస్తుంది. హ్మ్. సో, ఇవన్నీ మేజర్‌గా హార్ట్ చాలా చాలా మన మనల్ని డిసైడ్ చేయగలుగుతుంది. హ్మ్. ఇంకోటేంటంటే హ్మ్. ఒక వ్యక్తి ఫేస్ లోపల హ్మ్. కళతో పాటు ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయంటే హార్ట్ బాగుందని అర్థం. హ్మ్. ఇప్పుడు 'సౌందర్య' హీరోయిన్ ఉన్నారు. హ్మ్. ఉండేది. ఆమె ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయనుకోండి, హ్మ్. ఖచ్చితంగా హార్ట్ బాగుందని అర్థం. ఓకే. అట్లాగే అంటే ఫైర్ ఎలిమెంట్ బాగున్న వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ బాగుంటాయి. హ్మ్. ఇప్పుడు 'బ్రహ్మానందం' ఉన్నారు. ఎన్ని రకాల ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ చేయగలుగుతారు. హ్మ్. సో, అవన్నీ ఫైర్‌కి సంబంధించినవి. అట్లాగే వాటర్ ఎలిమెంట్ ఉందనుకోండి, హ్మ్. ఇంకొక ఎలిమెంట్ గురించి చెప్పినప్పుడు వాళ్ళు హ్మ్. టాల్‌గా పొడుగ్గా ఉంటారు. హ్మ్. ఫైర్ వాళ్ళంత పొడుగుండరు. కొంచెం ఒక మోస్తరుగా ఉంటారు. మరి షార్ట్ కాకుండా, హైట్ కాకుండా మోస్తరుగా ఉంటారు. హ్మ్. కానీ వాళ్ళ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ చాలా బాగుంటాయి. లైక్ ఓకే. జపనీస్. హ్మ్. హ్మ్. జపాన్ ప్రజలు అంతా బంగారు ఛాయలో ఉంటారు. అవును. సో, ఫైర్ ఎలిమెంట్ కిందకొస్తారాళ్ళు. వాళ్ళ హ్మ్. ఎక్స్‌ప్రెషన్ చాలా బాగుంటాయి. హ్మ్. హ్మ్. సో, టాల్‌గా ఉన్న వాటర్ ఎలిమెంట్ ఎక్స్‌ప్రెషన్స్ ఉండవు. వాటర్ హ్మ్. ఎలిమెంట్‌కి ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఉండవు. హ్మ్. అందుకనే రమణారెడ్డి ఒకప్పుడు ఉండే గదా! టాల్‌గా ఉండే కమెడియన్. హ్మ్. మీకు హ్మ్. తెలుసో తెలీదో. తెలుసు. తెలుసు. ఎక్కువ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ రావు. హ్మ్. కానీ అంటే ఎందుకంటున్నానంటే హ్మ్. అంటే ఫైర్ ఎలిమెంట్ యొక్క లక్షణమే ఆ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్. ఓకే. సో, హ్మ్. ఇలా అనేక ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్‌లో హ్మ్. హార్ట్ అనగానే ఇన్ని వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ బాడీలో జరుగుతున్నాయి. అపార్ట్ ఫ్రమ్ బ్లడ్ సర్క్యులేషన్, హార్ట్ బీట్, హ్మ్. రిథమ్ ఇవన్నీ కాకుండా. ఓకే. సో, దీన్ని ఇప్పుడేంటంటే ఈ హార్ట్ ఇప్పుడు కొంచెం ఇబ్బందులు పడిపోయింది. హ్మ్. చిన్న చిన్న యూత్ డాన్స్ చేస్తూనే పడిపోతున్నారు. హ్మ్. అవును. లేదా జిమ్‌లో పడిపోతున్నారు. హార్ట్ కాలేజ్ స్పీచ్ ఇస్తూ ఇస్తూ సడెన్‌గా సడెన్‌గా కొలాప్స్ కొలాప్స్ అయిపోతున్నారు. అయిపోతున్నారు. హ్మ్. ఏం జరుగుతుంది హార్ట్‌కి? ఎందుకు ఈ హ్మ్. ఏజ్‌లోనే హార్ట్ అంటే హ్మ్. హార్ట్ ఒకటి బేసిక్‌గా ఏందంటే ఈ హార్ట్‌కి మదర్ ఏంటంటే ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్‌లో హ్మ్. లివర్. మళ్ళీ లివరా? లివర్ ఈస్ ద మదర్ ఆఫ్ హార్ట్ ఫైర్. ఓకే. చాలా ఎలిమెంట్స్‌కి లివర్ లివర్ చాలా రీజన్ అవుతుంది. కానీ మేజర్ లివర్ రోల్. అనేది హ్మ్. చాలా చాలా పెద్ద హ్మ్. రోల్ ప్లే చేసేటటువంటి ఆర్గాన్ అది. హ్మ్. సో, ఇక్కడ లివర్ ఇంబాలెన్స్ అనేది మదర్ ఇంబాలెన్స్ వల్ల ఇక్కడ హార్ట్ కూడా ఇంబాలెన్స్ అవుతుంది. ఓకే. అందరూ కూడా చాలా జాగ్రత్తగా లివర్‌ని గనుక కొంచెం హెల్తీగా చాలా ఉంచుకోగలిగితే చాలా అవసరం. చాలా డిసీజెస్ తగ్గే అవకాశం ఉంటుంది చాలా కదండీ! అవసరం. లివర్ విషయానికొస్తే ఏంటంటే బేసిక్‌గా హ్మ్. మనం ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్ 2 రకాలుగా దానికి ఫ్యాటీ లివర్ తయారవుతుంది. హ్మ్. సో, ఫ్యాటీ లివర్ దగ్గర నుంచి మొదలుపెడితే లివర్ సిర్రోసిస్ దగ్గర నుంచి, ఆ తర్వాత లివర్ ఫైబ్రోసిస్ అని, హ్మ్. ఇలా రకరకాల జాండీస్ అని, లివర్‌లో అనేక సమస్యలొస్తున్నాయి గదా! హ్మ్. ఫ్యాటీ లివర్ బేసిక్‌గా 1, 2, 3 గ్రేడ్స్ కూడా ఉన్నాయి. హ్మ్. సో, అక్కడే ఇంబాలెన్స్ అయినప్పుడు, మదరే ఇంబాలెన్స్ అయినప్పుడు, దాని డాటర్ అయిన హార్ట్ ఏం చేస్తుందంటే ఇబ్బందులు పడుతుంది అని ఇది ఒక వెర్షన్. అంటే ముందు లివర్ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్‌గా చూసుకోవాలి. హ్మ్. అది చాలా అవసరం అని కూడా చాలా ఈ ట్రెడిషనల్ మెడిసిన్ చెప్తుంది. హ్మ్. ఇక రెండోదేందంటే దానికి లైఫ్ స్టైల్ మనం చాలా సార్లు అనుకున్నాం. ఏ డైట్ తింటున్నాము, హ్మ్. ఏం సెడెంటరీ తింటున్నాం? లైఫ్ స్టైల్, యెస్. ఎలా ఉంటున్నాము? ఎలా యాక్టివిటీ ఉంది, అవును. తర్వాత మన థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంది, మన హ్మ్. ప్రెషర్స్ ఎట్లా ఉన్నాయి, హ్మ్. డయట్, థాట్, యాక్టివిటీ హ్మ్. ఈ 3 మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయి. మన హ్మ్. సైకలాజికల్ ప్రెషర్స్ అన్నీ థాట్, హ్మ్. థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంది, మన ఓకే. వర్క్, మన సైకలాజికల్‌గా మనం ఎలాంటి ప్రెషర్స్ గురవుతున్నాం ఆఫీస్‌లో గానీ,
ఇంట్లో గానీ, బయట గానీ అదొకటి. రెండోది ఎటంటే డయట్ తింటున్నాము. హ్మ్. ఇంకా మీకు తెలుసు మన డయట్ విషయంలో ఆహ్, చాలా తినకూడని పదార్థాలు తింటున్నాం మనం ఈ రోజుల్లో. ఫ్యాటీ ఫుడ్స్ తింటున్నాము, ఆయిలీ ఫుడ్ తింటున్నాము, ప్రాసెస్డ్ తింటున్నాము, టిన్డ్ తింటున్నాము, క్యాన్డ్, ప్రిజర్వేటివ్స్, కలర్ కలిపినవి చాలా చాలా మన అనారోగ్యానికి దారి తీసేటటువంటివన్నీ కూడా. హ్మ్. సో, మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి. హ్మ్. యాక్టివిటీ లేకపోవడం. సో, హ్మ్. ఇవన్నీ కూడా లివర్‌ని ఎట్ ది సేమ్ టైమ్ మనం తీసుకున్న ఆహారాలన్నీ లివర్ మీదకే పోతాయి కదా! హ్మ్. ఆ లివర్‌ని అట్లాగే దాని తద్వారా ఈ ఫైర్‌ని అండ్ హార్ట్‌ని మన ఇబ్బందులు పాలు చేస్తున్నాయి. లివర్ మంచిగా ఉండాలి అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ గ్రీన్ కలర్ ఉన్నవి యెస్. తినాలని చెప్పారు కదా! కరెక్ట్ అమ్మ. లాస్ట్ టైము. అవును. ఓకే. గ్రీన్, ఎక్కువ గ్రీన్ గ్రీన్ కలర్‌లో సిస్టమ్ ఉన్నవి. లివర్‌కి గ్రీన్ హ్మ్. వెజిటబుల్స్, గ్రీన్ కలర్ ఫ్రూట్సు, హ్మ్. గ్రీన్ కలర్ ఫ్రూట్స్, వెజిటబుల్స్. హ్మ్. హ్మ్. గ్రీన్ లీవ్స్ చాలా అదృష్టం కూడా చాలా ఉన్నాయి కదా మనకు. చాలా చాలా డార్క్ గ్రీన్ వెజిటబుల్స్ ఆకుకూరలు చాలా ఉన్నాయి. ఆకూరలున్నాయి, బీన్స్ ఉన్నాయి, కూరగాయలున్నాయి. క్యాప్సికమ్ గాని, క్యాప్సికమ్ లాంటివి. చిక్కుళ్ళు గాని. కరెక్ట్. హ్మ్. ఎంత అద్భుతమైన ఉన్నాయి హ్మ్. వెజిటబుల్స్‌లో. హ్మ్. అవన్నీ హాయిగా హ్మ్. లివర్‌కి ఏంటంటే బేసిక్‌గా ఆహ్, ప్రాసెస్డ్ అండ్ బాగా ఆయిల్ ముంచినవి, ఆయిల్‌లో ఫ్రై చేసినవి. హ్మ్. అవి ప్రోటీన్ హై అంటే మన ఎక్కువ ఫ్యాట్ ఉన్న డైట్ అనేది లివర్‌కి అంత ఇష్టం ఉండదు. ఓకే. ఎందుకంటే దాన్ని ప్రాసెస్ చేయాల్సిందంతా కూడా లివరే కాబట్టి. హ్మ్. హ్మ్. ఇంకొక మేజర్ ఏంటంటే మనం నిద్రపోవడం అనేది చాలా హ్మ్. తగ్గింది ఈ మధ్య. హ్మ్. నిద్ర, నిద్ర పట్టట్లేదు. హ్మ్. ముఖ్యంగా 12 గంటలకు, 1 గంటకు పడుకుంటున్నారు కదా! అవన్నీ కూడా మన లివర్ మీదనే పడుతున్నాయి. ఓకే. తద్వారా ఇమ్మీడియేట్‌గా హార్ట్ మీదకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది ఆ ఇష్యూ అన్నీ కూడా హ్మ్. అని ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ చెప్తుంది. ఓకే. సో, హార్ట్‌కి బేసిక్‌గా ఇంకొక మేము చేస్తుందేంటంటే, హ్మ్. మనం తినాల్సిన పదార్థాల్లో మేజర్‌గా ఒకటుంది. అది హ్మ్. వగరు, వగరు. చేదు, చేదనేది హార్ట్‌కి బాగా ఇష్టం. ఇష్టం, హెల్తీగా హెల్తీగా ఉంచుతుంది. ఉంచుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచుతుంది. హ్మ్. అందుకని మనం ఒకప్పుడు మన ఫస్ట్ డే స్టార్టింగ్‌లోనే మనం ఏం చేసేవాళ్ళంటే వేప పుల్లతోని దంతధావనం చేసేవాళ్ళు అవును. పళ్ళు. సో, అవును. వేప పుల్ల మింగక్కర్లే చేదుని. హ్మ్. నాలుక మీద చేదు పడగానే హ్మ్. ఆటోమేటిక్‌గా ఆ టేస్ట్ అంతా కూడా మన హార్ట్‌కి వెళ్తుంది. ఓహ్! ఎలా వెళ్తుందంటే ఇదే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. హ్మ్. నాలుక మీద ఏ ఆహారం పడ్డా కూడా ఆ ఫుడ్ యొక్క ఎనర్జీ, హ్మ్. ఎనర్జీ నాట్ ద ఫిజికల్ ఫార్మ్ కాదు. ఎనర్జీ ఫార్మ్‌లో హ్మ్. ఆ ఆర్గాన్ ఇమ్మీడియేట్‌గా యాక్టివేట్ అవుతుంది. ఓకే. యాక్టివేట్ అవుతుంది. మన హ్మ్. పులుపు తినగానే ఆ ఎనర్జీ లివర్‌కెళ్తుంది. హ్మ్. తీపి తినగానే స్టమక్. అట్లాగే చేదు, వగరు హ్మ్. తినగానే హార్ట్. అట్లాగే సాల్ట్ తింటే కిడ్నీ. హ్మ్. అట్లా పంజెంట్ అంటామే మన మసాలాడ్ స్పైసెస్ హ్మ్. అది మన లంగ్స్. హ్మ్. ఇట్లా ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్క ఆర్గాన్‌కి ఇమ్మీడియేట్‌గా చేర్చుతుంది మన టంగ్. హ్మ్. మింగక్కర్లే. తినక్కర్లేదు. చేదు నాలుక మీద ఉన్నా చాలు. ఆ ఎనర్జీస్ అనేది మన శరీరంలో ఆర్గాన్‌కి అందుతాయి. ఓకే. సో, ఇది మనం కొంచెం చేదు, వగరంటే ఉసిరికాయ బెటర్. హ్మ్. జామకాయలు ఉంటాయి. హ్మ్. హ్మ్. వగరులో అనారు లాంటి వాటి మధ్యలో ఉండే ఆ పొట్టు ఉంటుంది గదా! ఒక అనారు పండులో ఒక మన గింజల మధ్య ఉండే ఒక దళసరి పొట్టు ఉంటుంది గదా! అది గూడా వగరుగా ఉంటుంది. తినొచ్చా అది? కొంచెం మరీ అదే పనిగా తినకూడదు. అప్పుడు కొంచెం తినొచ్చు తప్పేం లేదది. ఓకే. అది గూడా వగరు ఉంటుంది. హ్మ్. హ్మ్. ఇలాంటి ఇంకోటి వక్కలు గూడా వగరుంటాయి. హ్మ్. మనం తినే వక్కలు ఇప్పుడసల తాంబూలంలో అవి తాంబూలంలో వేసుకునే వక్కలు వాళ్ళే లేరు. వగరుంటాయి. ఈ హ్మ్. వగరు టేస్ట్ అంతా గూడా హ్మ్. ఈ చేదు టేస్ట్ అంతా కూడా. చేదంటే మనకు ఏమున్నాయి? కాకరకాయలు మెంతులున్నాయి, కానీ, మెంతులు. కాకరకాయలున్నాయి, హ్మ్. వేప గూడా హ్మ్. హ్మ్. వేస్ సో, ఇవన్నీ గూడా ఏంటంటే, మన హార్ట్‌ని సంతోషపరుస్తాయి. బ్లడ్ థిన్నర్‌లాగా పనిచేస్తాయి. ఓకే. రక్తాన్ని పలచగా చేసి పరిగెత్తేలా చేస్తాయి. హ్మ్. ఆ రక్తం యొక్క ఒక మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, బ్లడ్‌లో ఉన్నంత కాలం, శరీరంలో ఉన్నంత కాలం బ్లడ్డు హ్మ్. అలా ప్రవహిస్తూనే ఉండాలి. ఎక్కడ ఆగకూడదు. హ్మ్. ఎందుకు ప్రవహించాలి? ఆ బ్లడ్ ఆగిందంటే క్లాటింగ్ అవుతుంది గదా! హ్మ్. ప్రమాదం. కానీ అదే బ్లడ్ ఎక్కడ గాయమై బయటకొచ్చిందంటే పరిగెత్తొద్దు మళ్ళీ. హ్మ్. అక్కడ గడ్డగట్టిపోవాలి. ఓకే. ఇక్కడ గడ్డగట్టాలి. సో, హ్మ్. అవన్నీ మన బాడీ చూసుకుంటుంది. బ్లడ్ హ్మ్. క్లాటింగ్ క్వాలిటీ కూడా దానికుంటుంది. హ్మ్. చూసారా? గాయమైనప్పుడు ఆటోమేటిక్ ఒక ఒక ఫార్మ్‌లో తయారయ్యి ఇక్కడ ఆగిపోతుంది. హ్మ్. హ్మ్. అవన్నీ కూడా మన ఇంటర్నల్ బాడీ మెకానిజం చూసుకుంటుంది. ఓకే. సో, ఈ హార్ట్‌కి ఆక్యుపంక్చర్‌లో దీని యొక్క హెల్త్‌కి ఒక కొన్ని ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. హ్మ్. అవి మనం రెగ్యులర్ గనక చేస్తూ పోతే, ఈ హార్ట్ మీద ఉండే బర్డెన్ గాని, మనం చేస్తున్న పొరపాట్ల వల్ల కలిగే ఇబ్బందులు గాని, హ్మ్. హార్ట్ చేరకుండా కాపాడుకోవచ్చు. హ్మ్. అవి ఓకే. ఈరోజు మనం చూద్దాం. ఓకే.
సో, మనం యాక్చువల్‌గా అయితే నాడి చూసి ఏ ఆర్గాన్‌లో హార్ట్ సంబంధించి 4 ఆర్గాన్స్ ఉంటాయి బేసికల్‌గా. ఫైర్ హ్మ్. ఎలిమెంట్ కింద. ఓకే. 4 అంటే హార్ట్, హ్మ్. స్మాల్ ఇంటెస్టైన్ హ్మ్. ఇదొక జంట. హ్మ్. హార్ట్, స్మాల్ స్మాల్ ఇంటెస్టైన్ ఇంటెస్టైన్. ఈ 2 ఓకే. హ్మ్. ఆక్యుపంక్చర్‌లో ఒకటుండదు. ఎప్పుడు 2 ఉంటాయి. హ్మ్. హ్మ్. వైఫ్ అండ్ హస్బాండ్ లాగా 2 ఉంటాయి. ఓకే. అట్లాగే హ్మ్. పెరికార్డియం, హ్మ్. హ్మ్. ట్రిపుల్ వార్మర్ అని ఇంకొక ఆర్గాన్ కాదు యాక్చువల్‌గా. హ్మ్. కానీ అది కూడా ఒక ఆర్గాన్ లాగా ఆక్యుపంక్చర్ ట్రీట్ చేస్తుంది. అంటే 3 క్యావిటీస్‌లో పెరికార్డియం ట్రిపుల్ వార్మర్ అంటే 3 క్యావిటీస్‌ని చెస్ట్ క్యావిటీ, అబ్డోమిన్ క్యావిటీ, పెల్విక్ క్యావిటీ ఈ 3 క్యావిటీలో ఒక ఉన్న ఆర్గాన్స్‌ని వాటి ఉష్ణోగ్రతని, హ్మ్. హీట్‌ని మెయింటైన్ చేస్తుందది. ఓకే. ఒక అద్భుతమైన ఒక మెకానిజం ఇంటర్నల్‌గా ఉంది హ్మ్. అని ఆక్యుపంక్చర్ ప్రకారం. సో, అదొకటి ట్రిపుల్ వార్మర్ అంటాం దాన్ని. ట్రిపుల్ వార్మర్, హ్మ్. ట్రిపుల్ హీటర్, హ్మ్. ట్రిపుల్ బర్నర్ అని రకరకాలు పిలుస్తారు. ఓకే. సో, అదొకటి పెరికార్డియం అంటే హృదయ కవచము. హ్మ్. ఈ 2 ఒక ఫైర్ ఎలిమెంట్ కిందకొస్తాయి. హ్మ్. హార్ట్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ ఇంకొక జంట అది కూడా ఫైర్ ఎలిమెంట్. ఈ 4 ఆర్గాన్స్ ఈ ఫైర్ ఎలిమెంట్ కింద హార్ట్ హెల్త్ కిందకి వస్తాయి. ఓకే. సో, ఇవన్నిటిని బాగుంచి మన ఆరోగ్యంగా ఉంచడం కోసం హార్ట్ అటాక్స్ లాంటివి గానీ, హ్మ్. లేదా స్వెట్టింగ్ గానీ, హ్మ్. లేదా ఇందాక చర్మం మీద వచ్చే ర్యాషెస్ గానీ, కళ్ళు ఎర్రగా కావడం గానీ, హ్మ్. తర్వాత బ్లడ్ మోషన్స్ గానీ, హ్మ్. హార్ట్ ఇంబాలెన్స్ వల్ల వస్తాయి ఇవన్నీ గూడా. బ్లడ్ మోషన్స్, యూరిన్‌లో బ్లడ్ రావడం గానీ, హ్మ్. నోస్ బ్లీడింగ్ గానీ, హ్మ్. గమ్స్ బ్లీడింగ్ గానీ, హ్మ్. కళ్ళల్లో ఎర్రగా మారడం గానీ, హ్మ్. సో, ఇవన్నీ గూడా హార్ట్ ఇంబాలెన్స్ కిందకొస్తాయి. ఓకే. ఫైర్ ఇంబాలెన్స్‌కొస్తాయి. హ్మ్. సో, వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఏందంటే హ్మ్. ఇవన్నీ గూడా సింప్టమ్స్ లాగా చెప్పొచ్చు. సో, హ్మ్. ఎక్కువ స్వెట్ రావడం కూడా అంత మంచిది గాదు. ఊరికే స్వెట్ వస్తుంది చూసారా? హ్మ్. అదంతా హార్ట్ ఇష్యూస్‌లో ఉందని అర్థం చేసుకోవాలి. ఓహో! సో, అందువల్ల ఏంటంటే మనం ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ రెగ్యులర్‌గా చేస్తూ పోతే ఇప్పుడు ఇవన్నీ సమస్యలు హార్ట్ అటాక్ దాకా దారి తీయకుండా కాపాడగలుగుతుంది. ఓకే. చాలా అద్భుతంగా ఉంటుంది. హ్మ్. అది ఒకసారి హార్ట్ బాగుందంటే అన్నీ బాగున్నట్టే గదా! హ్మ్. హ్మ్. అదమ్మా. ఓకే. సో, ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏంటి? ఇప్పుడు మనం హార్ట్‌ని హెల్తీగా ఉంచుకోవడానికి, అలాగే యాక్టివ్‌గా ఉంచుకోవడానికి. ఇది మన చేతుల్లో ఉన్న 2 చేతుల్లో ఉంది ఇది. ఒక హ్మ్. చెయ్యి కూడా కాదు. ఓకే. చూసారా ఇది చూడండి చాలా సింపుల్ ఇది. హ్మ్. అందరూ చేసుకోవచ్చు ఇది. మన ఇలాంటి ఒక జిమ్మీ అని దొరుకుతుంది. దీన్ని ప్రోబ్ అని కూడా అంటారు. హ్మ్. ఆక్యుపంక్చర్ లేదా ఆక్యుప్రెషర్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో హ్మ్. దాన్ని పట్టుకోవడం కోసం ఇలా ప్రోబింగ్ ఇలా అన్నప్పుడు ఎక్కడైతే పించింగ్ లాగా వస్తుందో అది అది పాయింట్ అవుతుంది. ఒక ఓకే. చిన్న పించ్ లాగా, హ్మ్. ఒక చిన్న జర్క్ లాగా, ఎలక్ట్రిక్ షాక్ లాగా వస్తుంది. హ్మ్. హ్మ్. సో, అది పాయింట్. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు అలా ఆ పాయింట్ పట్టుకోవడానికి ఉపయోగపడే ఇన్‌స్ట్రుమెంట్ కాబట్టి ప్రోబ్ చేస్తాం కాబట్టి ప్రోబింగ్ అంటే వెతుక్కోవడం గదా! హ్మ్. హ్మ్. ప్రోబ్ అంటే వెతకడం గదా! హ్మ్. హ్మ్. పరిశోధించడం. హ్మ్. అలా పరిశోధించి చేస్తాం కాబట్టి ప్రోబ్ అన్నారు దీన్ని. సో, ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడుంది. ఈ హ్మ్. ఈ ఈ రిస్ట్ లోపల హ్మ్. లోపల వైపు ఓకే. దీన్నేమ అరి అరిచేతుల అరచేతి వైపు వైపు. ఉంటుంది. హ్మ్. అరిచేతుల వైపు ఈ మిడిల్ ఫింగర్ నుంచి ఇలా కిందకొచ్చినప్పుడు హ్మ్. స్ట్రెయిట్‌గా హ్మ్. కిందకొచ్చాము. ఈ రిస్ట్ క్రీజ్‌లో ఆగాము. ఓకే. ఇలా వచ్చి ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో క్రీజ్ లోపల అది పాయింట్. ఓకే. ఇది మిడిల్‌లో. మిడిల్‌లో హ్మ్. కరెక్ట్ పాయింట్ ఈజీ లొకేట్ చేయడం. హ్మ్. సో, దీన్ని మనం ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. హ్మ్. అంటే చూపియడం కోసం ఇలా చేస్తున్నాను. బట్ ఇప్పుడు మనం ఇలా నార్మల్‌గా కూడా ఏ ప్రెషర్ పాయింట్ అయినా ఎంత సేపు ప్రెషర్ చేయాలి? ఒక 1 మినిట్ దాకా చేయొచ్చు. 1 మినిట్. 1 మినిట్ అంటే హ్మ్. ఒక్కసారి ప్రెస్ చేస్తే 1 సెకండ్. హ్మ్. ఒత్తి నొక్కి వదలడం. హ్మ్. నొక్కి వదలడం. అంటే హ్మ్. ఒక 60 సెకండ్లు. ఓకే. ఒక సెకండ్‌కు నొక్కి వదిలేయొచ్చు. హ్మ్. అలా 60 సార్లు చేయాలి. హ్మ్. హ్మ్. 60 సార్లు నొక్కాలి, వదలాలి. ఓకే. అంటే 60 ఇట్లా సెకండ్‌లు 1 2 మినిట్. వైపులనా? మళ్ళీ కుడి చేతి వైపు ఈ కుడి చేతి కూడా 2 ఇలా చేతుల్లో కూడా? స్ ఓకే. ఇలా చేయండి. ఇది పెరికార్డియం ఈ పాయింట్ పేరేంటంటే పెరికార్డియం హ్మ్. P7 అంటాం. హ్మ్. P7 హ్మ్. పెరికార్డియం 7 హ్మ్. పాయింట్ నంబర్ 7 ఇది పెరికార్డియం అంటే ఇందాక అనుకున్నాం కదా! 4 వస్తాయి అనుకున్నాం కదా! హ్మ్. హార్ట్‌లో హ్మ్. హార్ట్, హ్మ్. స్మాల్ ఇంటెస్టైన్, హ్మ్. పెరికార్డియం, ట్రిపుల్ వార్మర్. సో, పెరికార్డియంలో తీసుకున్నాం ఇది. ఓకే. పెరికార్డియం చాలా చాలా బెటర్ ఆప్షన్ ఇది. హ్మ్. డైరెక్ట్‌గా హార్ట్‌కి ఎందుకు చెప్పలేదంటే అది హార్ట్ కాబట్టి. హ్మ్. ఆ చేయడంలో మిస్‌యూజ్ చేయొచ్చు. ఎక్కువ హ్మ్. నొక్కొచ్చు, తక్కువ నొక్కొచ్చు. ఓకే. హార్ట్‌కి సంబంధించింది కాబట్టి దాన్ని వదిలేసి పెరికార్డియం చెప్పాం. సెకండరీ గ్రేడ్‌లో చెప్పాం. హ్మ్. ఎందుకంటే మనం చేసుకుంటున్నప్పుడు ప్రేక్షకులు ఒక్కోసారి చిన్న చిన్న పొరపాటు చేసినా కూడా ఎలాంటి ఇబ్బందులు రాకూడదు. ఓకే. పెరికార్డియం ఈస్ ద బెస్ట్ చాయిస్. హ్మ్. హ్మ్. ఇలా చేయండి. హార్ట్‌కి సంబంధించి పాల్పిటేషన్, గుండె దడ, హ్మ్. భయము, స్వెట్టింగు, ఆహ్, బ్లడ్ బ్లడ్ మోషన్స్ వాటెవర్ ఎనీ కైండ్ ఆఫ్ బ్లడ్ ఇష్యూ హ్మ్. హార్ట్ ఆహ్, ఎక్కువ సార్లు కొట్టుకోవడం, తక్కువ సార్లు కొట్టుకోవడం, బ్రాడీకార్డియా, హ్మ్. ట్రెకికార్డియా అంటారు ఇవన్నీ గూడా. హ్మ్. ఈ హ్మ్. పాల్పిటేషన్‌లో ఇబ్బందులు. హ్మ్.
అర్థిమియా. సో, ఎలాంటి హార్ట్ సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కూడా, బ్లడ్ సర్క్యులేటరీ ఇష్యూస్ హ్మ్. ఏదున్నా సరే, ఇది గనుక చేసినట్టయితే మనసు కామ్ అయితుంది. ఓకే. కామ్ డౌన్ అవుతుంది. ప్రశాంతం అవుతుంది. ఎందుకంటే హార్టే కామ్ డౌన్ అయినప్పుడు, హ్మ్. అక్కడున్న ఇబ్బందులు తొలగిపోయినప్పుడు, మొత్తం అన్ని ఆర్గాన్స్ ఫంక్షన్స్ అన్నీ కూడా గాడిలోకొచ్చేస్తాయి. లైన్‌లోకొస్తాయి. ఓకే. సో, ఓకే. జస్ట్ బెస్ట్ పాయింట్ ఇది. P7 హ్మ్. ఏం తినాలో కూడా డిస్కస్ చేశాము. ఆ డైట్‌తో పాటు హ్మ్. ఈ ప్రెషర్ పాయింట్స్ కూడా ఆఫ్ ఆ! చేసుకుంటూ ఉంటే చాలా చాలా హ్మ్. రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. ట్రై చేయొచ్చు. ఓకే. సో, హార్ట్ హెల్త్ గురించిన ఆక్యుప్రెషర్ పాయింట్స్ అలాగే మనం తినాల్సినవి, తినకూడనివి, అవాయిడ్ చేయాల్సినవి అన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఈ వీడియో మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి అవేర్‌నెస్ కల్పించే వీడియోస్ జనార్దనాచారి గారితో ఇంకా చేస్తూనే ఉంటాము. థాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.